కేసీఆర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కాళేశ్వరం రిపోర్టుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. కమిషన్ నివేదికపై ప్రభుత్వం నిర్ణయాన్ని కోర్టుకు అందించారు ఏజీ. అసెంబ్లీలో చర్చించాకే రిపోర్టుపై ముందుకు వెళ్తామన్నారు ఏజీ. కమిషన్ రిపోర్టును వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పుపట్టింది హైకోర్టు. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశారు కేసీఆర్, హరీష్ రావు. ఈ నేపథ్యంలో మనందరికీ తెలిసిన విషయమే, ఈ కమిషన్కి సంబంధించి స్టే విధించాలి. ఘోష్ కమిషన్ ఒక నివేదికను ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వానికి కాళేశ్వరం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేసి అందరినీ విచారించి, అయితే ఈ కమిషన్కి సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో కేసీఆర్ కోర్టుకు వెళ్లారు, హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని పూర్తిగా ఆపండి, స్టే విధించండి ఈ కమిషన్ మీద అంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. అయితే ఆ రిపోర్టుకు సంబంధించి బయట పెట్టాలి అసలు వివరాలు అని కూడా ఆయన అడిగారు. అయితే కోర్టు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మరోవైపు పైకి అప్లోడ్ చేయడం అనే అంశానికి సంబంధించి కోర్టు ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, మీరేం చేయబోతున్నారు ఈ కమిషన్ విషయం, ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక విషయంలో ముందుగా చర్చించి ఆ తర్వాత ఏదైనా చేస్తారా, అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత ఏదైనా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా చర్యలు తీసుకోబోతున్నారా అనేది మాకు చెప్తే దాన్ని బట్టి మేము నిర్ణయం చెప్తామంటూ కోర్టు చెప్పింది. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, ఖచ్చితంగా మేము చర్చించిన తర్వాత, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనికి సంబంధించి మేము చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పింది. అప్పుడు ఇక కోర్టు ఇప్పుడే కలగజేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కోర్టు స్టే విధించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఒక రకంగా కేసీఆర్కి ఇది ఒక పెద్ద చుక్కెదురనే చెప్పాలి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. మరి నెక్స్ట్ కేసీఆర్ ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి మేము చర్యలు తీసుకుంటాం, తదుపరి ఏం చేయాలి అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. కేసీఆర్ ఎందుకని ఈ విషయంలో అసలు ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చారు, న్యాయ పోరాటం ఎందుకు మొదలుపెట్టారు? మొదటి నుంచి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఘోష్ కమిషన్ చేస్తున్నటువంటి విచారణకు సంబంధించి కానీ, ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ తప్పుపడుతూనే ఉన్నారు. ఇదంతా కూడా తప్పులు తడక కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి విమర్శించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లారు దీన్ని పూర్తిగా ఆపాలి అని. బట్ ఇప్పుడే ఎందుకు వెళ్లారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం ప్రజల్లో చర్చ కనుక ఉంటే, కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించి చర్చ జరుగుతూ కేసీఆర్ మీద ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉన్నట్లయితే అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ దానికోసం వెళ్ళారా, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే లేవు. కానీ ఈ చర్చను ఆపడం కోసం కేసీఆర్ కోర్టుకు వెళ్ళారా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమైనప్పుడు అవుననే సమాధానం వినిపిస్తుందనే చెప్పాలి. మరి ఇప్పుడు కోర్టు స్టే విధించడానికి నో చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఇంకోసారి ఏమైనా అప్పీల్ చేసే అవకాశం ఉందా, ఇంకా పై కోర్టుకు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా, న్యాయపరంగా ఇంకా పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయనేది ఖచ్చితంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్కు చాలా కీలకం, మానసపుత్రికలాగా చెప్పుకున్నారు కాబట్టి, చాలా పెద్ద ఎత్తున గతంలో ప్రచారం చేసుకున్నారు కాబట్టి, గత ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అదే అస్త్రాన్ని కాంగ్రెస్ వాడుకుంది, కాంగ్రెస్కి అది వర్కౌట్ అయింది. ఇప్పుడు మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక గురించి చర్చ నడుపుతూ ప్రజల్లో కేసీఆర్ గురించి కొంత నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ అంశాన్ని మరొకసారి ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. మధు ఉన్నారు, మధుని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు, ఇప్పుడు కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది, నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంది, న్యాయపరంగా ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా, ఇంకా ఎలాంటి మూవ్స్ కేసీఆర్ దగ్గర ఉండే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డొస్తుందన్న కారణమా, అంటే ఈ టైంలో ఇలాంటి ఒక బ్యాడ్ టాక్ అనేది మంచిది కాదు తన మీద అనేటువంటి కారణమా, లేదంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందనే ఆలోచన ఏదైనా ఉందా? ప్రభుత్వం చర్చిస్తామని చెప్తోంది కదా. ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం కేసీఆర్ తరఫున శేషాద్రి నాయుడు, హరీష్ రావు తరఫున ఆర్య సుందరం వీళ్ళిద్దరూ దీంట్లో వాదించినటువంటి అంశాలు ఏంటంటే, కమిషన్ ని దృష్టిలో పెట్టుకొని, ఈ కమిషన్ నివేదికను దృష్టిలో పెట్టుకొని వాటిని ఆధారంగా మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, మా మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, నివేదికను అడ్డం పెట్టుకొని చర్యలు తీసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నామంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంట్లో ప్రధానంగా ఎందుకంటే ఈ నివేదిక ఆధారంగానే మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, మమ్మల్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అవినీతి ఆరోపణల పైన.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి రీతిలోనే వారికి కావాల్సినటువంటి ఫార్మాట్ లోనే అవే పాయింట్స్ తో కమిషన్ నివేదిక ఇచ్చింది. మమ్మల్ని కూడా విచారణకు పిలిచినప్పటికీ కూడా మా అంశాలను అందులో పొందుపరచలేదు. మేమేమైతే అంశాలను అడిగామో పొందుపరచలేదు. దానితో పాటు మాకు కూడా ఒక నివేదికకు సంబంధించినటువంటి కాపీ అడిగాం, మాకు ఇవ్వట్లేదు, కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు వీటిని అనేటువంటి వీళ్ళు ప్రధానమైనటువంటి ఒక అలిగేషన్ తో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నివేదికను అడ్డం పెట్టుకొని నివేదికనే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత పాలకులకు. అందులో హరీష్ రావు మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ సమయంలో, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోకుండా కొట్టివేయాలంటూ వాటి హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. కానీ ప్రభుత్వ తరఫు ఏజీ చెప్తున్నటువంటి వివరాలు ఎట్లా ఉంటే ఇప్పటికిప్పుడు చర్యలు ఉండవు, పబ్లిక్ డొమైన్ లో లేదు ఆ నివేదిక అనేటువంటిది, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే వీటిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రభుత్వం హామీ ఇస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్, ప్రభుత్వ వాదన అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి వాదననే ఏజీ వినిపించే ప్రయత్నం చేశారు. మరి కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏమో అసలు ఇప్పటికిప్పుడు అసెంబ్లీ నిర్వహించాల్సినటువంటి సమయం ఏం లేదు, ఆ దగ్గరలో 6 నెలల సమయం ఉంది అసెంబ్లీకి. అప్పటిలోగా వీళ్ళు మరి ఎప్పుడు చర్చిస్తారు, ఎప్పుడు తీసుకుంటారు, దానిపైన స్టే విధించాలని వేయడంతో హైకోర్టు మాత్రం స్టే విధించడానికి సిద్ధంగా లేదు. 6 నెలల వరకు ఎలాంటి స్టే లేదు అనేటువంటిది ప్రకటించడంతో ప్రస్తుతం సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఒక రకంగా ఇది కేసీఆర్ కి హరీష్ రావుకి ఒక చెక్మేట్ లాగానే ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజీ కూడా హైకోర్టు ఒక సూచన చేసింది. ఇప్పుడు ఎవరైతే పిటిషన్ వేశారో కేసీఆర్ హరీష్ రావు ఆశ్రయించారో ఈ నివేదికకు సంబంధించినటువంటి విషయంలో అది పబ్లిక్ డొమైన్ లో ఉందని అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా కనుక పబ్లిక్ డొమైన్ లో కానీ వెబ్సైట్ లో కానీ అప్లోడ్ చేసి ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి అనేటువంటి ఒక సూచన హైకోర్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజీకి కూడా అడ్వకేట్ కూడా సూచన చేసింది. సో అలా ఏమైనా ఉంటే తొలగిస్తాము, ప్రస్తుతానికైతే ఎలాంటి పబ్లిక్ డొమైన్ లో లేదు, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే పబ్లిక్ డొమైన్ లోకి వస్తుంది అనేటువంటి ఒక హామీని ఏజీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తాం. సో మొత్తానికి పీసీ ఘోష్ నివేదిక సంచలనంగా మారింది. ఇది ఫ్యూచర్ లో ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్ హరీష్ రావు పైన ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది వీళ్ళు హైకోర్టును ఆశ్రయించినటువంటి తీర్పును బట్టి హరీష్ కేసీఆర్. ఎందుకంటే పీసీ ఘోష్ నివేదిక అప్పజెప్పే కంటే ముందు రోజు ఒకరోజు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, వీటి ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే గత ప్రభుత్వ పాలకులపైన చర్యలు తీసుకోవచ్చు, ఏకపక్షంగానే కాళేశ్వరం నిర్మాణం జరిగింది, బ్యారేజ్ల నిర్మాణం కానీ కాంక్రీట్ కి సంబంధించినటువంటి విషయంలో అంటే లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం కానీ డిజైన్ లోపం కానీ అన్ని క్వాలిటీ రూపంలో కానీ వీటన్నిటి రూపంలో ఏకపక్షంగా జరిగింది అనేటువంటిది నివేదికను అందులో పొందుపరిచారు అనేటువంటిది పీసీ ఘోష్ చాలా స్పష్టంగా చెప్పారు. సో ప్రభుత్వం కూడా ఆ కమిషన్ ఆధారంగానే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అలర్ట్ అయ్యారు, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం 6 నెలల వరకు ఎలాంటి స్టే లేకుండా విధించడంతో అసెంబ్లీ సమావేశాల తర్వాతనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం కూడా వాదన వినిపించడంతో అడ్వకేట్ రూపంలో ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతా ఉంది. చూడాలి, 6 నెలల లోపల ఏదైనా జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపల లేదంటే వచ్చేటువంటి నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేవలం ఈ కాళేశ్వరం కమిషన్ ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీలో చర్చించి తర్వాత దీని మీద చర్యలు అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక వాదన వినిపిస్తుంది. చర్యలు అంటే ఏ స్థాయి చర్యలు, అవి ఎలా చూడాలి మనం ఆ చర్యల్ని? అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడపాదడపా మాట్లాడుతూ హరీష్ రావుని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీజేపీ నాయకులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో ఆ స్థాయి చర్యలు ఉండబోతున్నాయా? చర్యలు అంటే ఎలా మనం అంచనా వేయొచ్చు? ఎగ్జాక్ట్లీ, అంటే దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అవినీతి జరిగింది అనేటువంటిది. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ లో కాంట్రాక్టుల దగ్గర ముడుపులు తీసుకున్నారు. అదే ఎక్స్పర్ట్ కమిటీస్ సూచించిన విధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. ఇష్టపూర్వకంగా వాళ్ళకు నచ్చిన విధంగా కమిషన్లు వచ్చేలాగా, డబ్బులు ఎక్కువగా దండుకునేలాగా అవకాశం ఉండేలా డిజైన్ లో మార్పులు జరిగాయి. అందులో భాగంగానే రేపు ఫ్యూచర్ లో కాళేశ్వరం అనేటువంటిది ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశం ఉంది అనేటువంటిది
పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. సో ఎక్స్పర్ట్స్ కూడా గతంలో అవే సూచనలు చేశారు అనేటువంటిది. సో దీని వెనకాల అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణ. ఈ కోణంలోనే రేపు చర్యలు ఉంటే ఉండొచ్చు హరీష్ రావు పైన కానీ కేసీఆర్ పైన కానీ. ఆ సమయంలో ఎందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్స్పర్ట్ కమిటీస్ ఇచ్చినటువంటి నివేదికలను ఎందుకు పక్కన పెట్టారు, తొక్కిపెట్టారు వాళ్ళ ద్వారా, ఈ అంశాల ఆధారంగా రేపు కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి నివేదిక ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే మేబీ అరెస్ట్ ఉండొచ్చు, అవినీతి అలిగేషన్ ఆరోపణ ఉండొచ్చు, లేదంటే మళ్ళీ దీనిపైన ఆల్రెడీ ఇప్పుడు విచారణ ఏసీబీ విచారణ కోరే అవకాశం ఉంది, మళ్ళీ సిట్ విచారణ కూడా కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇచ్చినటువంటి కమిషన్ మీద ఇది ఇప్పట్లో తేలేటువంటి అంశం కూడా కనిపించట్లేదు నందు. ఫ్యూచర్ లో ఇది ఇంకా కాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. లీగల్ గా ఉన్నటువంటి అన్ని అంశాలను బీఆర్ఎస్ వాడుకునే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలతో వీళ్ళని కార్నర్ చేయాలనేటువంటిది ప్రభుత్వ వాదన కనిపిస్తా ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో ఇది కాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశమే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం కమిషన్ ఆధారంగా బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ మధు. ఖచ్చితంగా ఈ విషయంలో చాలా రకాల పాసిబిలిటీస్ మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ఒక ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం ఎవరు ఊహించలేని పరిస్థితి. ఇప్పటికైతే కేసీఆర్ సైతం న్యాయపరంగా ఇంకా ఎలా ముందుకెళ్ళొచ్చు ఈ విషయంలో అనే సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం చూపించకుండా ఎలా చేయాలి యాక్షన్ ప్లాన్ అనే దానికి సంబంధించి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ మధు చెప్పినట్లుగా నిర్వహించే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామంటే ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లుగా నిజంగా కేసీఆర్దే ఇందులో తప్పు ఉంది అని ప్రూవ్ చేసి ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా, ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, ఆ స్థాయికి వెళ్తారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఓ పక్క. మరోపక్క బీజేపీ నాయకులు ప్రధానంగా విమర్శించేది ఈ విషయంలో ఖచ్చితంగా ఇప్పటికే కేసీఆర్, రేవంత్ రెడ్డి లాలూచి పడిపోయారు. కేసీఆర్ను ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టరు, కేవలం రాజకీయాలకు మాత్రం ఈ విషయాన్ని వాడుకుంటారు. గతంలో ఎలాగైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుని ఎలాగైతే వాడుకున్నారో అలా వాడుకునే అవకాశం ఉంది తప్ప నిజంగా ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోరు. గతంలో కేసీఆర్ తీసుకోలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తీసుకోరు అని బీజేపీ విమర్శిస్తోంది. సో కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం, మధు చెప్పినట్లుగా కానీ కొంతమంది అభిప్రాయాల ప్రకారం ఖచ్చితంగా అలా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా ఖచ్చితంగా జరగదంటే చెప్పలేం. సో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. కేసీఆర్ ఈ విషయంలో ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం పట్ల అయితే కొంత ఉత్కంఠ కలుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన కారణమా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం అతి త్వరలో దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా కనపడుతుంది జరుగుతున్నటువంటి యాక్షన్ చూస్తుంటే. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటారా, లేదంటే రాజకీయాల కోసం ఈ కేసు నిజంగా కాంగ్రెస్ వాడుకుంటుంది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అలా చేసే అవకాశం ఎంతవరకు ఉంది? మీరేమంటారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? కామెంట్ చేయండి.